హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన ఐరా పరిటాల ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్స్ అడిగారు, చాలామంది అడుగుతున్నారు. లాంచ్ అయిందా, లాంచ్ అవ్వలేదా, బుకింగ్స్ జరుగుతున్నాయా, ప్రయారిటీ బుకింగ్స్ అడుగుతున్నారు చాలామంది. సో దాని గురించి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా ఐరా పరిటాల ప్రాజెక్టు 26 ఏకర్స్ ప్రాజెక్ట్ అనమాట. ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే 8 లేన్ ఉన్నది. అంటే 3 లేన్ ఎక్స్ప్రెస్ మిడిల్లో ఉంటుంది. అటుపక్క సర్వీస్ రోడ్డు 2 లేను, ఇటుపక్క సర్వీస్ రోడ్డు 2 లేను, మధ్యలో నేషనల్ హైవే. అంటే 8 లేన్ చేసేసి ఉన్న చోట సర్వీస్ రోడ్డుకు ఆనుకుని జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో, అంటే ఈ జనరల్గా ఏంటంటే ఇది 26 ఏకర్స్ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. దీంట్లో ఏంటంటే ఇది సెప్టెంబర్ 1st వీక్ మనం లాంచ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ప్రయారిటీ బుకింగ్స్ చేసుకుంటున్నారు. మోర్ దాన్ 80 ప్లాట్స్ దాకా ప్రయారిటీ బుకింగ్స్లో కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా వస్తున్నారు ఇంకా బుకింగ్స్ కోసం. సో జనరల్గా ఏంటంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, ఈస్ట్, సౌత్ ఈ కార్నర్స్ ఇంకా అవైలబుల్గా చాలా ఉన్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద ఎక్స్టెన్షన్. మోర్ దాన్ 350 ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది అందరికీ. అయితే ఈ ప్రాజెక్ట్లో మీరు ఏం చేస్తారు అనేది తెలుసుకోవడం కోసం ఏం చేద్దామంటే, దీంట్లో ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాలు అన్నీ 40 ఫీట్ 33 ఫీట్ సీసీ రోడ్సు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, సీసీటీవీ సర్వేలెన్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, సో వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్. సో వీటన్నిటితో పాటు మూడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, అంటే మీకు మోడర్న్ అంటే వాకింగ్ ట్రాక్తో కూడుకున్న చిల్డ్రన్ పార్క్ ఒకటి, అలాగే పెరుగోలా వ్యూతో కూడుకున్న బ్యూటిఫుల్ వాకింగ్ ట్రాక్ ఒకటి, అలాగే ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, వాలీబాల్ కోర్ట్ కానీ, వాట్ ఎవర్ మనం ఆ ఫైనల్ డిజైన్లో వచ్చేలాగా ఎక్సలెంట్గా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో భాగంగా వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్తో పాటు 24 అవర్స్ సెక్యూరిటీతో పాటు క్లబ్ హౌస్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం. ఎందుకంటే నేషనల్ హైవేకి ఆనుకుని ఉండటమే కాకుండా అటు అవుటర్ రింగ్ రోడ్డుకి, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అంటే మీకు అవుటర్ రింగ్ రోడ్ మున్నలూరు, మోగులూరు అంటే మీకు కంచికచెర్లకి అవుట్ సైడ్ పేరకలపూడి నుంచి మధ్యగా ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఐరా లొకేషన్ కూడా మనకి పరిటాల ఆంజనేయ స్వామి దాటి, అంటే పాత బైపాస్ ఊరు పరిటాలలోంచి వెళ్ళింది. ఇది బైపాస్ ఏమో మధ్యలోంచి వెళ్ళింది కదా, అంటే నేషనల్ హైవే. సో ఆ పాయింట్లో అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు దాటంగానే అదే రోడ్డు ఫేసింగ్తో ఉన్న లెఫ్ట్ లొకేషన్ అనమాట. సో అంటే మీకు నెక్కలంపేట, పరిటాలకు ఆనుకుని ఉన్న నెక్కలంపేట హౌసెస్ రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ సైడ్ ఈ లేఅవుట్ ఉంటుంది టువర్డ్స్ హైదరాబాద్. సో ఇది ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్, అంటే మీకు వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్కి, అలాగే రైల్వే లైన్ నంబూరు నుంచి ఎరుబాలు వెళ్తున్న రైల్వే లైన్కి దగ్గరలో ఉంటుంది. అలాగే దాంతోపాటు మనకి మూలపాడు, కీలేశ్వరం మధ్యలో రాయిపూడి జంక్షన్ నుంచి వస్తున్న N13 రోడ్ని కనెక్ట్ అవుతున్న వెస్ట్ మన గేట్వే ఆఫ్ అమరావతిగా నార్త్ ఎంట్రన్స్ క్రియేట్ చేయబోతున్న లొకేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో దీంతో పాటు కోర్ క్యాపిటల్కి మీరు ఎట్లా చూసుకున్నా 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మీకు. అంటే వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్కి వెళ్తే ఇంకా తక్కువ అవుతుంది. అంటే డైరెక్ట్గా గణాత్కూర్ మీదుగా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే ఇంకా చాలా తక్కువ వస్తుంది డిస్టెన్స్. ఈవెన్ దో ఎలా వెళ్ళినా కూడా 8 to 10 కిలోమీటర్స్ లోపే ఉండడం ఒక అత్యద్భుతమైన అవకాశం. అయితే పరిటాల లాజిస్టిక్ హబ్కి చాలా దగ్గరలో ఉంది. ఆ ఎరుబాలు రైల్వే స్టేషన్కి, ప్యాసింజర్ స్టేషన్కి, అలాగే కార్గో టెర్మినల్కి కూడా దగ్గరలో ఉండడం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్తో పాటు రాబోయే ఎక్స్పాన్షన్ ఆఫ్ సివిలైజేషన్, అంటే ఎప్పుడైతే మీకు ఈ బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ అయ్యిందో ఈ లోపు మీకు ఈ జోన్ అంతా హౌసింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతూ కోర్ క్యాపిటల్ అంటే క్యాపిటల్కి బాగా లోకల్ అయిపోద్ది, బిలో 10 కిలోమీటర్స్లో ఉంది కాబట్టి. సో అక్కడ లోకల్లో అంటే పూలింగ్ ల్యాండ్స్లో కానీ లేదా క్యాపిటల్ ఏరియాలో కానీ మినిమం ప్రైసు ఇక్కడికి వచ్చే అవకాశం అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ప్రైసింగ్ చాలా తక్కువలో ఉంది, 13, 14, 15, అంటే వెస్ట్ 13, ఈస్ట్ 14, నార్త్ ఈస్ట్ 15,000కే దొరుకుతుంది ప్రస్తుతానికి. సో త్వరలో అవి రేట్లు పెరిగే అవకాశం కూడా. ఇక లేఅవుట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 1st వీక్ నుంచి లాంచ్ కాబోతోంది. ఇది అఫీషియల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పీడిఎఫ్ కానీ, దీంట్లో మనం ఏమేమి చేయబోతున్నామని కానీ, ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ కానీ, లేదా బుకింగ్ ప్రొసీజర్స్ కానీ, లేదా సైట్ విజిట్స్ గురించి కానీ ఈ స్క్రీన్లో ఉన్న 7456644667 నంబర్కి కానీ, లేదా 8555883289 ఈ నంబర్కి కానీ డైరెక్ట్గా మెసేజ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు.
ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్, అలాగే మేము ఫిల్టర్ చేయబడిన డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం మ్యాచ్ అయ్యే కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్యాష్ ఫ్లోని బట్టి మీ టోటల్ ప్రజెంట్ కమిట్మెంట్స్, ఫ్యూచర్ కమిట్మెంట్స్, అలాగే మీ క్యాష్ ఫ్లో అంటే మీకు మంత్లీ వచ్చే ఇన్కమ్, టోటల్ ఎక్స్పెన్సెస్, అలాగే సేవింగ్స్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటే మీకు ఆర్థికంగా మీరు ఎన్హాన్స్ అవుతారు, ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటే మీకు ఆర్థికంగా మీకు భారం అవుతుంది అనేది తెలుసుకొని కన్క్లూషన్కి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడానికి కావాల్సిన కన్సల్టేషన్ కోసం కూడా ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మనం 1-on-1 డిస్కస్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.